హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక ఆఫీషియల్. సీజన్లో దొరికే బఠానీ అంటే ఎంతమందికి ఇష్టం? దాంతో ఈరోజు మనము మిక్స్డ్ కర్రీ అయితే చేద్దాము. ఆలు అండ్ బఠానీ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు అండ్ అలానే మీ దగ్గర ఉంటే కసూరి మేతి లేకపోతే మనము మెంతాకును కూడా వేసుకోవచ్చు. ఇందులో టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే సన్నగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లి పొరకనైతే యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, డబల్ అయిపోతుంది. నార్మల్గా కూడా ఉల్లి పొరక ఫ్లేవర్ అనేది అన్ని కర్రీలలో కూడా చాలా బాగుంటుంది. మీరెప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం టేస్ట్కి సరిపోయినంత పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆలూనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆలూ పీసెస్ అనేవి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే ముక్క అనేది చక్కగా ఫ్రై అవుతుంది. నేనైతే ఇక్కడ పెద్ద సైజు ఆలూని 2 తీసుకున్నాను. 2 తీసుకుని ఇందులో అయితే యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు అనేది కొంచెం ఇట్లా కర్రీలో కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ పాటు వదిలేయాలి. ఆ తర్వాత పీస్ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ అయితే మూత పెట్టకుండా అలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బఠానీని అయితే యాడ్ చేసుకోవాలి. నార్మల్‌గా కొంతమంది బఠానీని ముందు ఫ్రై చేసి తర్వాత ఆలూని వేస్తుంటారు. అలా చేయడం వల్ల బఠానీ అనేది ఓవర్ కుక్ అయిపోతుంది అండ్ ఎక్కువ క్రిస్పీగా కూడా ఫ్రై అయిపోతాయి. సో, దానికంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఆలు అనేది 70% కుక్ అయిపోయిన తర్వాత బఠానీని అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఫ్లేమ్‌ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా దగ్గరుండి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో, ఫ్రై అయితే ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇందులో టేస్ట్‌కి సరిపోయినంత కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కారాన్ని కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్‌గా దించే ముందు ఇందులో కొంచెం మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు మ్యాగీ మసాలా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా కర్రీకి బాగా పట్టుకునేలాగా ఒక్క 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకైతే కర్రీ చాలా పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది. సో, ఫైనల్‌గా దించుకునే ముందు మళ్ళీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే స్ప్రింకిల్ చేసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని మనం వేడివేడిగా రైస్‌లోకైనా, చపాతీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో ఉన్న బఠానీస్ వల్ల. అంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.